ఈరోజు లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అవ్వడమేమి, ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ గారు ఈరోజు వాళ్ళ పేర్లు బయటకు రావడం అయితేనేమి, ఇటువంటి ఎన్నో రకాల వార్తలను చూస్తున్న వాళ్ళలో మొత్తం మీద బీఆర్ఎస్ అంటేనే వ్యతిరేకంగా ఈరోజు ప్రజల్లో ఉండిపోయింది. మరి బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా తెలంగాణకు మాత్రం చేసింది శూన్యం. కాబట్టి రేపు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి ఎటువంటి ఆదరణ ఉండదు. ముఖ్యంగా మన తెలంగాణలో మాత్రం అసలు కూడా ఆదరణ ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, అది ఆయన వేసుకొని అబ్బా ఫోన్ ట్యాపింగ్లో వస్తుందా రాదని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్లో ఆయన పేరంటూ వస్తే తప్పకుండా కేసు పడుతుంది. ఇప్పుడు అధికారులు వాళ్ళ అధికారులే కదా వచ్చి వాళ్ళే అప్రూవల్గా మారుతూ ఉన్నారు కదా. అమెరికాలో ఉన్న వాళ్ళు, బయట దేశాలకు పోయిన వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళకు మాకు సంబంధం లేదు, వాళ్ళు చెప్తే మేము చేసాము, మమ్మల్ని వదిలిపెట్టండి బాబు అని కాళ్ళ బేరానికి వస్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడు? ఆయన లేనప్పుడు సంతోషమే కదా, ఆయన సంతోషపడాలి. ఎందుకు భయపడుతున్నాడు? మరి ఎందుకు వచ్చిరాని ప్రేలాపనలు బయట వెళ్తూ ఉన్నాడు? ఆయనకు తప్పు ఉంది కాబట్టి భయం ఉంది కాబట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పిచ్చి పిచ్చిగా మాట్లాడినప్పుడు అర్థమవుతుంది ఆయనకు ఫ్రస్ట్రేషన్ ఉంది. ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ ఒక పక్క, ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక పక్క వచ్చింది. చెల్లబోయే జన్మస్థానంలో అవేంటి వాటిని ఏమంటారు, రుద్రాక్షమాలలు పట్టుకొని పూజలు చేస్తుంది. మరి ఆమెకు తాలిబొట్టు కావాలంట. నేనైతే ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు తాలిబొట్టు మెడలో వేసుకోగానే అయితే చూడలేదు. మరి అందులోకి పోయినాక తాలిబొట్లు గుర్తొస్తున్నాయి, రుద్రాక్షమాలలు గుర్తొస్తూ ఉన్నాయి, ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. ఇదేదో బయట ఉన్నప్పుడు ప్రజల మీద ఉండి ప్రజలకు సేవ చేస్తే ఈరోజు ఈ పరిస్థితి మీకు వచ్చి ఉండేది కాదు కదా. 9.5 సంవత్సరాల్లో మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఈరోజు నీతులు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా కూడా ప్రజలకు సమస్య ఏంటో అర్థమైంది, మీ వ్యక్తిత్వం ఏంటో అర్థమైంది, మీ పార్టీ ఆలోచన ఏంటో అర్థమైంది. కాబట్టి మీరు ఏం మాట్లాడినా కూడా ఈరోజు ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు.